పత్రికా రిపోర్టర్స్కి అందరికీ నమస్కారం. ఈరోజు ముఖ్యంగా ప్రెస్ మీట్ పెట్టడానికి కారణాలు ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న పరిణామాలు. ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న పరిణామాలు లాండ్ ఆర్డర్ ఉందా లేదా అనేది అనుమానంతో ఎలక్షన్ కమిషన్ వారికి ఒక లెటర్ రాయడం జరిగింది. ఎందుకు లెటర్ రాశానంటే మొన్న జగన్మోహన్ రెడ్డి గారి మీద రాయి దాడి, అది రాయి దాడా, గులక రాయి దాడా, లబ్బర్ దాడా, ఏ దాడైనా ఆయనకి దెబ్బ తగిలింది. మన రాష్ట్రానికి చీఫ్ మినిస్టర్ సెక్యూరిటీ లోపం కనబడింది కనుక ఆ సెక్యూరిటీని మన రాష్ట్ర చీఫ్ మినిస్టర్నే మన దగ్గరుండి కాపాడుకోవడానికి లేకపోతే ఆ చిన్న ఇష్యూలోని మన లాండ్ ఆర్డర్ ఎక్కడ ఉందనేది. అంతకుముందు ప్రధానమంత్రి సభలో లాండ్ ఆర్డర్ లోపం కనబడింది. మొన్నటికి మొన్న గాజువాకలో మన చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతుంటే రాళ్ళు వేశారు, అక్కడ లాండ్ ఆర్డర్ ప్రాబ్లం కనబడింది. మన తెనాల్లో పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతుంటే ఒక రాయి తీసి కొట్టబోయారు, అక్కడ పట్టుకున్నారు, అంటే అక్కడ లాండ్ ఆర్డర్ ప్రాబ్లం కనబడింది. ఆంధ్రప్రదేశ్లో లాండ్ ఆర్డర్ ప్రాబ్లం ఒకటి కనబడింది. ఎలక్షన్ కమిషన్ వారు మొన్న పెన్షన్స్ అన్నీ కూడా వాలంటీర్స్ మాత్రం వద్దు, తక్కువ ఆఫీసర్స్ ఎవరైతే ఎంప్లాయీస్ ఉన్నారో వాళ్ళ ద్వారా ప్రత్యామ్నాయంగా కనిపెట్టి దాన్ని ప్రత్యామ్నాయం ద్వారా మన పెన్షన్స్ అందరికీ కూడా ఇంటికి చేర్చాలి, అంటే ఎలాగైతే ఇంతకుముందు ఇచ్చారో అలా చేర్చాలి అనేది ఒక ఎలక్షన్ కమిషన్ వారు ఒక ఆర్డర్ పాస్ చేశారు. అంటే లక్షల మంది ఉద్యోగస్తులు ఉండి కూడా చీఫ్ సెక్రటరీ గారు ఒక కావాలనో లేకపోతే దాంట్లో ఫెయిల్ అయ్యారనో తెలియదు, కానీ ఆయన మాత్రం ఎవరైతే పెన్షనర్స్ ఉన్నారో చాలామందిని దీంట్లో మంచాల మీద తీసుకురావడం, వైసీపీ వాళ్ళు కూడా చాలామంది ఇది ట్రోలింగ్ చేయడం, ఇది దాన్ని ఒక వైసీపీ అధికార పార్టీకి లాభం చేయిస్తూ ప్రతిపక్షానికి నష్టం కలిగే విధంగా చీఫ్ సెక్రటరీ గారు ఆ ప్రజల ప్రాణాలు పోవడం వల్ల చీఫ్ సెక్రటరీ గారు బాధ్యత వహించాలి, అంటే అక్కడ లోపం కనబడింది. ఈ లోపాలన్నీ కూడా మొత్తం టోటల్గా ఏదైతే లోపభూయిష్టంగా ఉందో డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి గారు, అలాగే మందు ఏర్లే పాడుతుంది వాసుదేవరెడ్డి గారు ఉన్నారు, ఆయన రెడ్డి గారే వాసుదేవరెడ్డి గారు, అలాగే అక్కడ మన జవహర్ రెడ్డి గారు, అక్కడ మొత్తం టోటల్గా ఇవన్నీ ఏదైతే ఉన్నాయో ఈ పరిణామాలన్నీ కూడా మన ఎలక్షన్ కమిషన్ వారి దృష్టికి తీసుకురావడం జరిగింది. అయ్యా, రేపు 19వ తారీఖు నాడు నామినేషన్ల పర్వం స్టార్ట్ అవుతుంది. మే 13 దాకా ఎలక్షన్స్ ఉన్నాయి. లాండ్ ఆర్డర్ ఇష్యూస్ రావడానికి అవకాశాలు ఉన్నాయి కనుక ఇలాంటి విషయాలన్నీ కూడా మీరు తమరు ఆలోచించి కేంద్ర బలగాలను దింపి ఇక్కడ డీజీపీ గారిని కానీ మన చీఫ్ సెక్రటరీ గారిని కానీ వీళ్ళ వాసుదేవరెడ్డి గారు అందరినీ కూడా మీరు వాళ్ళ మీద చూసి యాక్షన్ తీసుకొని కేంద్ర పాలిత పారామిలిటరీ బలగాలతో ఎలక్షన్ జరిపించాలి. ఎవరికి ప్రతిపక్షానికి అధికార పక్షానికి ఎవరికి లాండ్ ఆర్డర్ ప్రాబ్లం లేకుండా ఓటర్ అనేవాళ్ళు స్వచ్ఛందంగా ఓటు వేసే విధంగా ఏ ఇబ్బందులు రాకుండా చేయడానికి మీరు యాక్షన్ తీసుకోవాలని ఒక లెటర్ రాయడం జరిగినది. 3 పేజీల లెటరు మొత్తం టోటల్గా వివరంగా జరిగినది. ఎందుకు జరిగిందంటే అయ్యా, 2019లో ఎలక్షన్స్ ముందు ఎయిర్పోర్ట్లో ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారి మీద దాడి జరిగింది. అది కోడికత్తి దాడి అన్నారు. కోడికత్తి దాడి జరిగిన తర్వాత ఆ దాడి ఎందుకు జరిగింది, ఎవరు చేశారు అనేది ఇప్పుడు దాకా కూడా ఎవరికి ఇంకా ఇప్పటికీ తెలియదు. ఎన్ఐఏ ఇంకా దర్యాప్తులో ఉంది. దాదాపు 5 సంవత్సరాల ఎవరైతే ఆ కేసు చేశాను అన్నాడో సానుభూతిపరుడిని నేను చేశాను అని చెప్పేసి ఆ అబ్బాయి ఏదో స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. దాన్ని పూర్తి కాకుండా ఆయన మొన్న నెల రోజుల క్రితమే బెయిల్ మీద రావడం జరిగింది. అది మరి జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు సీరియస్గా తీసుకోలేదో, ప్రతిపక్షంలో ఉండేటప్పుడు ఒక ఎయిర్పోర్ట్లో దాడి జరిగింది కాబట్టి మీరు ఎవిడెన్స్కి వెళ్ళి నా మీద దాడి చేసిన వాళ్ళు ఎవరు అంటే ప్రతిపక్షాలు చేయించాయని ఆ రోజు అన్నారు. మరి ఆ తర్వాత సానుభూతి కోసం చేయించానని ఆయన అబ్బాయి అన్నాడు. ఇది ఏది నిజం ఏది అబద్ధం అని చీఫ్ మినిస్టర్ గారు ఎందుకు 5 సంవత్సరాలు మర్చిపోయాడో మరి అర్థం కాలేదు. పోనీ ఆయన జాలు చూపించి పోన్లే తప్పు జరిగిందని చెప్పి క్షమాభిక్ష ఏమైనా పెట్టాడా అంటే ఆ క్షమాభిక్ష కూడా పెట్టలేదు. ఆ తల్లి తండ్రులు ఆ అబ్బాయి మీద ఆధారపడిన వాళ్ళంతా నడి రోడ్డు మీద పడిపోయి ఆఖరికి కొంతమంది లాయర్లు సహాయంతో ఏదో ఒక నెల రోజుల క్రితం వచ్చాడు.
ఇది కూడా మరి ఆ దాడి ఎలా జరిగింది ఏంటి అనేది ఇప్పటికీ కూడా ఎవరికీ తెలియదు. తర్వాత వెంటనే గొడ్డల దాడి జరిగింది. వైఎస్ వివేకానంద రెడ్డి గారు మన జగన్మోహన్ రెడ్డి గారు బాబాయ్ ఆయన మర్డర్ చేశారు. నాకు తెలిసి 30 సంవత్సరాల నుంచి నాకు ఆ కుటుంబంతో కానీ అక్కడ పులివెందులతో కానీ నాకు దగ్గర అనుబంధాలు ఉన్నాయి. వైఎస్ కుటుంబం తప్ప పులివెందుల్లో వైఎస్ కుటుంబాన్ని ఎదిరించి కొత్తవాడు బయటకు వస్తే 30 కిలోమీటర్ 40 కిలోమీటర్ల దాకా డ్యాగ కన్నుతో మొత్తం సెక్యూరిటీ రూపంగా ఎవరు బయటకు వస్తున్నారు, కొత్త వ్యక్తి ఎవరు వస్తున్నారు అనేది చెక్ చేసుకునే ఏరియా పులివెందుల. అంటే పులివెందుల్లో వైఎస్ ఫ్యామిలీ మీద ఇలాగా ఏ మాట అంటానికి కూడా రాని ఈ రోజుకి కూడా అలాంటి వ్యక్తికి బయట వ్యక్తి వచ్చి ఎలా మర్డర్ చేశారు, ఎలా జరిగింది, అది సిబిఐ విచారణలో ఉంది కాబట్టి నేను అంత దాకా వెళ్ళట్లేదు. కానీ బాబాయ్ మర్డర్ జరిగింది, ఎలక్షన్స్ వచ్చాయి, ఎలక్షన్లో మొత్తం టోటల్గా బాబాయిని చంపారు అనుకున్నారు, ఇదన్నారు అదన్నారు ఏమన్నారు, అయిపోయింది. ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత ఇన్వెస్టిగేషన్లో 5 సంవత్సరాలు అయినా కూడా ఈ రోజుకి బాబాయిని ఎవరు చంపారో చెప్పలేకపోయారు. మొన్న మాత్రం పొద్దుటూరులో దేవుడికి తెలుసు, నాకు తెలుసు అన్నారు, జనాలకు తెలుసు అన్నారు. జనాలకైతే ఎవరికి తెలియదు కానీ దేవుడికి మీకు తెలుసు. దేవుడు మనకు చెప్పడు కాబట్టి, ఈయన మనకు చెప్పడు కాబట్టి ఎవరు చంపారు అనేది సిబిఐ వాళ్ళకైనా చెప్పాలి. సిబిఐ వాళ్ళు చెప్పిన అభియోగం ప్రకారం శర్మిలమ్మ గారు, సునీతమ్మ గారు చెప్తున్నారు అవినాష్ రెడ్డి గారి మీద అభియోగం ఉంది కనుక ఇలా మా నాన్నని చంపారు అని చెప్పి ఆ అమ్మాయి ఒక్కరితో మాత్రం సుప్రీంకోర్టు దాకా తిరుగుతుంది. కనుక ఆ ఎలక్షన్లో అక్కడ ఇష్యూ జరిగింది. ఆ ఇష్యూ జరిగేటప్పుడు మొత్తం టోటల్గా వచ్చి ఆ అమ్మాయి ఈ రోజు దాకా కూడా ఆస్తులు లేకో లేకపోతే డబ్బులు లేకో లేకపోతే ఇంకోటి లేకో వెల్ సెటిల్డ్ ఆల్రెడీ వాళ్ళ నాన్నగారు ఆ పాపకి ఇచ్చేయలేరు. కానీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి సోదరుడుగా నా నాన్నని ఎవరు చంపారో నాకు తెలియాలని సుప్రీంకోర్టు దాకా తిరుగుతూనే ఉంది. ఓకే, శర్మిలమ్మ గారిది అక్కడ అన్నదమ్ములది ఏం గొడవ వచ్చిందా ఏంటని ఆ జోలికి నేను వెళ్ళట్లేదు. కానీ ఆమె ఒక పార్టీ పిసిసి అధ్యక్షురాలుగా అక్కడ ఎంపీగా నించున్నది. అక్కడ ఇద్దరు అక్క చెల్లెల్లో కలిపి అన్న మీద దండయాత్రకు వచ్చారు. అన్న మీద దండయాత్రకు వచ్చేటప్పుడు వాళ్ళు మాట్లాడుతున్న మాటలకు ఒక్కటి కూడా దండయాత్ర సమాధానం చెప్పలే. కానీ రాజన్న బిడ్డ అని ఒక వివేకానంద రెడ్డి బిడ్డ అని కాకుండా అసభ్యకరంగా ఇష్టం వచ్చినట్టు మీ రాజన్న కుటుంబంలోని బిడ్డే కదా, ఆమెను కూడా ఇష్టం వచ్చినట్టు ట్రోలింగ్లు చేయడం, మాట్లాడడం, ఎవరు ఇష్టం వచ్చినట్టు. అలాగే మన విమలమ్మ గారు, ఈమెకి మేనత్తే ఆయనకి మేనత్తే, ఆమె కూడా చెప్పిన దాంట్లో నిజం కనబడట్లేదు. కనుక చనిపోయింది మీ అన్నగారు ఎవరు చేశారు అనేది బయటికి మనం చెప్పలేనప్పుడు ఈ ఆంధ్రప్రదేశ్లో గవర్నమెంట్ ఏంటి అని ఆలోచించే లోపలే జగన్మోహన్ రెడ్డి గారి మీద దాడి జరిగింది. నియర్ 50 feet and 60 feet 1400 మంది పోలీసుల బందోబస్తులో Z+ కేటగిరీలో ఒక రాష్ట్ర చీఫ్ మినిస్టర్కే బందోబస్తు న్యాయం జరగకపోతే ఇంకెవరో జరుగుతుంది. ఆయనకి ఒక 50 feet దూరంలో ఒక రాయి తగిలిందంట. అది రాయి తగిలిందా, ఒక లబ్బర్ తగిలిందా, ఏం తగిలిందా అది ఇన్వెస్టిగేషన్లో వాళ్ళు తేలుస్తారు. కానీ ఆ రాయి ఇక్కడ తగిలింది దెబ్బ. ఆ దెబ్బ మన ఎల్లంపల్లి శ్రీనివాస్ గారు తగిలింది. ఆయన మొత్తం కన్ను మూసేశారు, దెబ్బ తగిలిసింది కాబట్టి మొత్తం. కనుక అయితే మనం ఇక్కడ ఒకటే అడుగుతున్నాం, కరెంటు పోయిన దానికి సిపి గారు ఒక షాక్ చెప్తున్నారు. అక్కడ ఆల్రెడీ సెక్యూరిటీ రీజన్స్ ఉన్నాయి కాబట్టి మేము ఆల్రెడీ కరెంటు మేమే తీసామంటున్నారు. ఇది తప్పు. మీకు సెక్యూరిటీ రీజన్స్ ఉండదు, కరెంటు వేసి ఉంచాలి. ఎలా సెక్యూరిటీ రీజన్స్ ఉంటాయి? మీకు ఆ హైట్ ఉందని లేకపోతే ఇంకోటి ఉందనేది ఇది కరెక్ట్ కాదు. మీరు చెప్పిన దాంట్లో కరెక్ట్ నిజం కనబడట్లేదు అనేది ఒకటి. నిన్న చెప్పిన దాంట్లో ఒక రాయి తగిలింది, రాయికి మేము గుర్తించడానికి ప్రయత్నం చేస్తున్నాం అంటున్నారు. నిజంగా రాయే తగిలేటట్టు అయితే ఆ దెబ్బ చాలా ఫోర్స్ మీద వస్తుంది. అంటే ఒక షార్ప్ షూటర్ అయినా కొట్టాలి, లేకపోతే ఎవరైనా సరే అంత దూరం నుంచి కొడితే, ఒక షార్ప్ షూటర్ అయినా ఎవరైనా చేస్తే, ఒక రాయి అయితే మాత్రం చాలా బలంగా తగులుతుంది. నేను అనుకుంటున్నాను ఈ క్యాట్లాక్ మీద ఏదైనా లబ్బర్ లాంటిది ఏదైనా ఇవి ఉంటాయి కదా, లబ్బర్స్ బుల్లెట్ల టైపులో చిన్నవి, ఆ దాంతో ఎవరైనా షార్ప్ షూటర్ ఎవరైనా ప్రయోగించారేమో అనేది అనుమానం మాత్రమే. ఏది ఏమైనా ఎవరు ఏం చేసినా నియర్ 50 feet అవ్వచ్చు, 60 feet అవ్వచ్చు, కానీ 1000 feet దాకా మనకి సెక్యూరిటీ అనేది మనం ముందు అండర్లో చీఫ్ మినిస్టర్ అండర్లో తీసుకుంటాం. అది పక్కిళ్ళున్నా, ఎదురిళ్ళున్నా, అక్కడ స్కూల్ ఉన్నా, ఏమున్నా
పైన మన కానిస్టేబుల్ కానీ ఎస్ఐ కానీ కింద ఉంటారు, పైనుంచి కింద ఉంటారు, కింద చెకింగ్ ఉంటారు, కింద ఉంటారు. అంటే నియర్ బై మొత్తం టోటల్గా అంతా కూడా మన సరౌండింగ్ తీసుకుంటాం. 1400 మంది పోలీసులు ఉన్నారు, 5 రోప్ పార్టీస్ ఉన్నారు. ఒక మొత్తం టోటల్గా మా ఇది జెట్లెస్ కేటగిరీలో మొత్తం టోటల్గా గూగుల్ స్పెట్స్ పెట్టుకొని వాళ్ళకి 1000 ఫీట్ దాకా మొత్తం టోటల్గా చిన్నది వచ్చినా కూడా వాళ్ళకి కనబడుతుంది. అందుకే అక్కడ సెక్యూరిటీ కాపలా కాసుకుంటాం. అక్కడ కానీ దెబ్బ తగులుతుంది అనుకుంటే, అక్కడ ఎవరైతే సెక్యూరిటీ చేసిన వ్యక్తి దెబ్బ తగులుతుంది అనుకుంటే ఆ దెబ్బని ఆపడానికి సెక్యూరిటీకి ముందు తగలటానికి ఆ సెక్యూరిటీ అనేది మొత్తం టోటల్గా చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్స్ ఉంటారు, రీజన్స్ ఉంటాయి. ఆ మనిషిని కాపాడటం కోసం వాళ్ళ దాటి రావాలే తప్ప మరి వాళ్ళంతా ఏమయ్యారు? జగన్మోహన్ రెడ్డి గారికి డైరెక్ట్గా వెల్లంపల్లి గారికి ఎలా తగిలింది? ఈ సెక్యూరిటీ ఆఫీసర్స్ అంతా ఏమయ్యారు? కింద ఉన్న వాళ్ళంతా ఏమయ్యారు? 1400 మంది పోలీసులు ఏమయ్యారు? ఆ వ్యక్తి కింద నుంచి సైలెంట్గా నడుచుకుంటూ ఎలా వెళ్ళిపోగలిగాడు? ఇది మెయిన్ ఇంపార్టెంట్. ఎందుకంటే పైన పోలీసు వాళ్ళు ఉంటారు, ఇక్కడ ఇంట్లో పక్కింట్లో పోలీసు వాళ్ళు ఉంటారు, ఇక్కడ ఉంటారు, కిందన పోలీసు వాళ్ళు ఉంటారు, చెకింగ్ ఉంటారు. ప్రతి ఇంటికి నియర్ బై 1000 ఫీట్, నేను 50 ఫీట్ అంటున్నారు కదా, 1000 ఫీట్ దాకా మన ఆధీనంలో ఉంటుంది. మనం చీఫ్ మినిస్టర్ వస్తున్నాడంటే మొత్తం డాగ్స్తో ప్లానింగ్తో 1/2 కిలోమీటర్ దాకా మొత్తం టోటల్ క్లియర్ చేసుకుంటూ వస్తామా కాదా? ఇది సెక్యూరిటీ లోపం ఉందా లేదా? ఇది ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం ఉందా లేదా? ఇది ఎవరు చేయించారు? ప్రతిపక్షం చేయించారా? అధికార పక్షం చేయించారా? ఎవరు చేయించారు? లేకపోతే ఆకతాయిలు చేశారా? ఇది ఆకతాయిలు చేసే పనిలాగా కనబడట్లేదు. ఇది ప్రతిపక్షం మీద నెపం చేయడానికి మీకు జరిగిన ఇన్సిడెంట్ 15 నిమిషాల్లో ఎలా లైవ్లో మనుషులు దొరికారు, ఎలా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది, ఎలా సోషల్ మీడియాలో మొత్తం టోటల్గా ఏడుపులు పెడబెబులతో ఎలా మీరు సోషల్ మీడియాలో మొత్తం టోటల్గా చేయగలిగారు? వైసీపీ కార్యకర్తలు అవ్వచ్చు, వైసీపీ నాయకులు అవ్వచ్చు, వితిన్ 15 మినిట్స్ అండ్ బైట్స్ ఎలాగొచ్చాయి. కొన్ని ఛానల్స్కి గబా బైట్స్ అప్ టు ఇచ్చాపురం నుంచి అప్ టు సోలూరుపేట దాకా ఎలా రాగలిగాయి, ఎలా మొత్తం టోటల్ అనంతపురం దాకా రాగలిగాయి, ఇవన్నీ కూడా అనుమానంతో పరిగణించాల్సినవే. ఇన్సిడెంట్ జరిగిన తర్వాత సోషల్ మీడియా ఒక్కసారి చెక్ చేస్తే సోషల్ మీడియా వితిన్ 10 మినిట్స్ అండ్ 5 మినిట్స్ ఒకటి మనం ఇక్కడ ఏదైనా మనం బయట తీసుకుంటే ఆ బయట మనం వెళ్ళడానికి కూడా మినిమం ఒక 10 మినిట్స్ 20 మినిట్స్ పడుతుంది, అప్లోడ్ చేయడానికి కూడా పడుతుంది. అలాంటిది మనకి 10 మినిట్స్లో సోషల్ మీడియాలో గగ్గోలు పెట్టే విధంగా ఎందుకు వచ్చింది? రాత్రి 1 గంట దాకా లైవ్లు పెట్టారంటే ఎవరి ఇష్టం వాళ్ళది, దానికోసం కూడా మనం మాట్లాడలేదు. ఇలాంటి విషయాల్లో ప్రతిపక్ష నాయకుడిని అబాసుబాలు చేసి ప్రతిపక్షాన్ని వీక్ చేయడం కోసం మీరు ఇక్కడ అధికార పక్షం చేసిందా, అధికార పక్షంకి కొంత కొమ్ముకాస్తం ఛానల్స్ చేశాయా అనేది అనుమానించదగ్గ విషయం. ఇక్కడ నేనేమంటున్నానంటే ఇక్కడ ఏది జరిగినా ఏం జరిగినా దాడే జరిగింది కాబట్టి అది నిష్పక్షపాతంగా తేల్చాల్సిన ఈసీకి కంపల్సరీ బాధ్యత ఉంది. ఎందుకంటే ఎలక్షన్ కమిషన్కి ఒక 2019 కేసు ఏం జరిగిందో తెలియదు ఈరోజు దాకా. గొడ్డలపోటి వివేకానంద రెడ్డి గారు ఎవరు చంపారో తెలియదు ఈరోజు దాకా. ఇప్పుడు కూడా మళ్ళీ ఏం జరిగిందో తెలియకుండా దీన్ని ఇలా కాలయాపన చేస్తూ రాకూడదు అనేది, అది ఎవరు చేశారు, ఏం చేశారు, ఎవరి దగ్గర నుంచి చేయించారు, ఎవరి దగ్గర చేయించారో కూడా ఎలక్షన్ కమిషన్ సీరియస్గా తీసుకొని కేంద్ర బలగాలతో ఎలక్షన్ నడిపించాలి. కేంద్ర బలగాలు రేపు 19వ తారీఖు నుంచి రేపు మే 13 దాకా ఎలక్షన్ దాకా స్వేచ్ఛగా ఓటు వేసే విధంగా ఉండాలనేది నా మనవి. ఎందుకంటే నేను ఒక కంటెస్టింగ్ ఎమ్మెల్యేగా, ఒక సీనియర్ రాజకీయ నాయకుడిగా, నేను ఏ పార్టీకి నాకు సంబంధం లేకపోయినా ఒక ఆంధ్రప్రదేశ్లోని పౌరుడిగా కంపల్సరీ న్యాయ నిర్ణయితగా ఒక స్వేచ్ఛగా ఓటు వేయడానికి ఉండాలి తప్ప ఇలాగ ఈ రాజకీయాలు ఒక చీఫ్ మినిస్టర్కే సెక్యూరిటీ లేనప్పుడు ఒక సామాన్య వ్యక్తికి ఏముంటుంది, నిలబడిన ఇండిపెండెంట్కి ఏముంటుంది, నిలబడిన ఒక క్యాండిడేట్కి ఏముంటుంది సెక్యూరిటీ? ఈ రౌడీజాలు, ఈ రాజ్యాలు ఇవన్నీ నువ్వు దారుమారవ్వాలి. అలాగ అవ్వాలి అంటే కేంద్ర బలగాలతో ఎలక్షన్ నడిపించాలి. ఎలక్షన్ కమిషన్ సీరియస్గా తీసుకోవాలి. కేంద్ర ఎన్నికల సంఘం మన ప్రధానమంత్రి గారికి జరిగింది, మన ఈరోజు ప్రతిపక్ష నాయకుడికి జరుగుతుంది, అలాగే పవన్ కళ్యాణ్ గారికి జరిగింది, చీఫ్ మినిస్టర్ గారికి జరిగింది. ఇది ఎవరు చేశారనేది కావాలి. ప్రతిపక్షం అంటారా, నీకు తేల్చండి. అధికార పక్షం అంటారా, నీకు తేల్చండి. ఆకతాయిలా నిగ్గు తేల్చండి. ఇది రాయితో పని కాదు. ఇన్వెస్టిగేషన్ గట్టిగా జరగాలి. ఇన్వెస్టిగేషన్ అనేది చాలా జాగ్రత్తగా జరగాలి. అన్ని వేల మంది పోలీసులు అంత Z+ కేటగిరీ సెక్యూరిటీలో ఆ రాయి కానీ, ఆ గులక కానీ, ఆ క్యాట్లాగ్ కానీ ఎలాగొచ్చింది, ఆ మనిషి స్వచ్ఛందంగా నడుచుకొని ఎలాగెలగలిగాడు బయటకు అనేది అక్కడ పోలీసుల వైఫల్యం ఉంది. అక్కడ స్టేషన్ హౌస్ ఆఫీసర్ ఇమ్మీడియట్లీ యాక్షన్ తీసుకోవాలి. అక్కడ ఎక్కడైతే ఎలక్ట్రిసిటీ బోర్డు ఉందో అక్కడ ఏడీని, ఏఈని, ఎలక్ట్రికల్ ఇన్స్పెక్టర్ని అందరి మీద యాక్షన్ తీసుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. అలాగే స్టేషన్ హౌస్ ఆఫీసర్ ఉన్నాడు, ఏసీపీ ఉన్నాడు, డీసీపీ ఉన్నాడు, అక్కడ సెక్యూరిటీ లోపల చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ ఉన్నాడు. వాళ్ళ మీద ఇమ్మీడియట్లీ యాక్షన్ తీసుకోవాలి.
Z+ కేటగిరీ అంటే మామూలు విషయం కాదు. ఒక చీఫ్ మినిస్టర్కి ఇచ్చిన సెక్యూరిటీ మనం రావాలన్నా కలవాలన్నా మనకి ఎంత పెద్ద ప్రతిపాదనలు ఉంటాయో అని మీకు అందరికీ తెలిసిన విషయం. ఒక రాయి ఎలాగొచ్చింది, ఓకే, నేను కూడా చూశాను. ఆ నియర్ బై స్కూల్ అంటున్నారు, ఇంకా పూర్తిగా నిర్ధారణకు రాలేదు. ఆ రాయి అక్కడ స్కూల్ నుంచి వచ్చినా కూడా 100 feet వస్తుంది. 100 feet దాకా అంత ఫోర్స్లో రాయి వస్తుందా? ఆ రాయి అక్కడ తగిలి ఇక్కడ ఎందుకు తగులుతుంది? ఒక్కసారి ఆలోచించమంటున్నా. ఇవన్నీ కూడా ఇది రాజకీయ వైరాలు ఉండొచ్చు. ఓకే, మీరు వాళ్ళని వాదించుకోండి, మీరు వాళ్ళని వాదించుకోండి. ఇక్కడ ప్రజలను అన్యాయం చేయొద్దు, ప్రజలను ఇబ్బంది పెట్టొద్దు. స్వచ్ఛందంగా ఓటు వేయాలి. ఆ స్వచ్ఛందంగా ఓటు వేయడానికి ఎలక్షన్ కమిషన్ స్వచ్ఛందంగా కేంద్ర బలగాలతో ఎలక్షన్కి నడిపించాలి. ఇంకా ఎలక్షన్కి ఇంకా నోటిఫికేషన్ రాలేదు. రేపు 18వ తారీఖు నాటి నుంచి వస్తుంది, 18తో 19 నుంచి వస్తుంది. 19 నుంచి వస్తే మే 19 దాకా ఇంకా ఎన్ని ప్రాబ్లమ్స్ అవుతాయి, ఇంకా ఎంత ఇబ్బంది అవుతుంది. దయచేసి ఎలక్షన్ కమిషన్ వారు నేను ఇచ్చిన లెటర్ని పరిగణలోకి తీసుకొని ఒక్కసారి ఆలోచించి జగన్మోహన్ రెడ్డి గారి మీద జరిగిన దాడిని, 2019 జరిగిన దాడిని, అలాగే మనం వివేకానంద రెడ్డి మీద దాడిని, అవన్నీ 3 ఒక పరిగణలోకి తీసుకోండి. ఆ పరిగణలో తీసుకొని ఎలక్షన్ కోసం ఇది వాడుకోకుండా ఈ మొత్తం టోటల్గా దీన్ని సీరియస్గా తీసుకొని ఎవరు చేశారో వాళ్ళ మీద, అక్కడ చేసిన వాళ్ళని కాదు చేయించిన వాళ్ళని కూడా మీరు యాక్షన్ తీసుకొని ఇది బయటకు బహిరంగ చేయించవలసిన అవసరం మీకు ఉంది. కాబట్టి దయచేసి ఇది చీప్ టిక్స్ చేస్తున్నారని కొంతమంది నాకు అనుమానం ఉంది. కనుక సోషల్ మీడియాలో ఇంత బేగా ఎలాగొచ్చిందో ఒక్కసారి సోషల్ మీడియా కూడా వెరిఫికేషన్ చేసి దానికి వీటికి ఎవరు దగ్గరుండి చేయించారు, ఆ పోస్టులు పెట్టించిన వాళ్ళు ఎవరు, ఆ ఇన్సిడెంట్ జరిగింది ఎన్ని గంటలకి, పోస్టులకి వాటికి కూడా ఒక్కసారి వ్యత్యాసం చూసుకుంటే మనకి బాగుంటుందని నా మనవి. దాని మీద ఎలక్షన్ కమిషన్ సీరియస్గా యాక్షన్ తీసుకుంటుందని నేను అనుకుంటున్నా. అలాగే ఇమ్మీడియట్లీగా షర్మిలమ్మ గారికి సెక్యూరిటీ పెంచాలి, అలాగే సునీతమ్మ గారికి సెక్యూరిటీ పెంచాలి. ఎందుకంటే ఒక దాడి తర్వాత ఇంకో దాడి జరిగే అవకాశాలు ఉన్నాయి కాబట్టి, ఆదిగానే జరిగితే వాళ్ళకి ప్రాణహాని ఉంది కాబట్టి షర్మిలమ్మ మీద ఎట్టి పరిస్థితుల్లో సెక్యూరిటీ పెంచాలి, సునీతమ్మ మీద పెంచాలి. ప్రతిపక్షాలకు సెక్యూరిటీ ఎక్కువగా ఇవ్వాలి, పవన్ కళ్యాణ్ గారికి సెక్యూరిటీ ఇవ్వాలి, చంద్రబాబు నాయుడు గారికి ఎక్కువగా, లోకేష్ గారికి సెక్యూరిటీ పెంచాలి. ఎందుకంటే ఈ దాడుల వెనక ఎవరున్నారో తేల్చవలసిన బాధ్యత ఉంది. వాళ్ళని క్యాండిడేట్లను కూడా మన దగ్గరుండి జాగ్రత్తగా వాళ్ళకు కూడా సెక్యూరిటీ ఇచ్చి మన ఎలక్షన్ స్వచ్ఛందంగా నడపాలని, ఆ నడపడానికి మొత్తం టోటల్గా ఎన్నికల కమిషన్ సీరియస్గా తీసుకోవాలనేది నా విన్నపం, నా రిక్వెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్. అయిపోయిందా? జగన్ కుటుంబంతో ఫస్ట్ నుంచి ఉంది అంటే ఎందుకు ఆళ్ళ ఫ్యామిలీనే పద్దాకా ఎలక్షన్ వచ్చినప్పుడు ఈ రకమైన టార్గెట్ గురవుతుందంటే ఏమంటారు? ఇప్పుడు ఒకటండి, రాజకీయాల్లో ఉన్న వాళ్ళకే రాయి పడినా ఆటు పడినా ఇటు పడినా వస్తుంటాయి. అయితే రాజకీయాల్లో జగన్మోహన్ రెడ్డి గారికి మీద దాడి జరిగినా, అది షర్మిలమ్మ మీద, వైఎస్ వివేకానంద రెడ్డి మీద ఎవరి మీద దాడి జరిగినా అది దాడే తప్పే. 100% దాన్ని మనం ఖండించవలసిందే. కాకపోతే ఏంటంటే 2019లో జరిగిన దాడి ఈ రోజు దాకా కూడా జగన్మోహన్ రెడ్డి గారు కూడా సీరియస్గా పట్టించుకోలేదేమో. 5 సంవత్సరాలుగా దాకా ఆయన ఎవిడెన్స్కి కూడా రాలేదు. ఎవిడెన్స్కి కూడా కాకుండా ఆ కోర్టులో 4.5 సంవత్సరాలు దాదాపు అలాగ ఉండిపోవడం వల్ల ఒకవేళ నిజంగా అబ్బాయి నిజంగా తప్పు చేశాడు అనుకుంటే ఆ అబ్బాయిని మీరు వదులుతున్నాను అనుకుంటే సానుభూతి కోసం ఉంటే మీరు క్షమాభిక్ష పెట్టచ్చు. లేదనుకుంటే మీరు నిజంగా సీరియస్గా తీసుకుంటే నా మీద ఎవరు చేశారు, అసలు ఇదేంటిది, ఇలా నా మీద ఎందుకు మీరు చేయించారు అనేది సీరియస్గా తీసుకొని మనం గట్టిగా ఒక 2-3 ఇయర్స్లోనే మనం ఇమ్మీడియట్గా ఆ కేసుని మనం చేయించవచ్చు. కానీ చాలాసార్లు కాలయాపన చేసి డేట్స్ తీసుకొని టైం తీసుకొని ఇంప్లూడింగ్ పిటిషన్ సంథింగ్ ఇది జరిగాయి. అక్కడ అయిపోయిన తర్వాత వివేకానంద రెడ్డి గారి కేసులో కొంచెం కాలయాపన జరిగింది కాబట్టి సిబిఐ విచారణకు సునీతమ్మ వెళ్ళారు. సిబిఐ విచారణ జరిగింది, తెలంగాణ కోర్టుకు ట్రాన్స్ఫర్ చేశారు. అక్కడ కూడా ఈ రోజు దాకా సొంత బాబాయ్ ఈ రోజు దాకా ఎవరు చంపారో తెలియకుండా మళ్ళీ మన ఎలక్షన్లో ఆ పేరు ఎత్తి ఏమన్నారు, పైన దేవుడికి తెలుసు, నాకు తెలుసు, జనాలకు తెలుసు. జనాలకైతే ఎవరికి తెలియదు అంటున్నారు. వాళ్ళంతా మరి ఎవరికి తెలియదు, ఎవరు చేశారో తెలియదు అంటున్నారు. వాళ్ళందరూ ఏంటంటే వాళ్ళ సిస్టర్ చెప్పడం ఏంటంటే, షర్మిలమ్మ గారును సునీత గారు చెప్పడం ఏంటంటే, అవినాష్ రెడ్డి గారు, భాస్కర్ రెడ్డి గారు ఇవన్నీ కూడా సిబిఐ చెప్పిన ప్రకారంగానే మేము మాట్లాడుతున్నాం తప్ప మాకు కూడా ఏమీ తెలియదు, ఆ రోజు హార్ట్ అటాక్గా ఎందుకు చిత్రకిచ్చారు అని మాట్లాడుతున్నారు. దానికి సమాధానం చెప్పలేక ఆడపిల్లలను పాపము వాళ్ళు కూడా రాజశేఖర రెడ్డి బిడ్డలే, వైఎస్ వివేకానంద రెడ్డి బిడ్డలే, వాళ్ళని కూడా అసభ్యకరంగా ఇష్టం వచ్చిన వైసీపీ
వాళ్ళు చాలామంది మాట్లాడడం జరుగుతుంది. వాళ్ళ కుటుంబంలో విమలమ్మ గారు ఆమె మాట్లాడారు. ఆమె కూడా మేనత్తే, వీళ్ళకి మేనత్తే, అలాగే ఆయనకి మేనత్తే. ఆమె మాట్లాడిన మాటల్లో కూడా మరి ఒక సైడే మాట్లాడినట్టు కనబడుతుంది. వీళ్ళు ఆడపిల్లలు ఏం తప్పు మాట్లాడట్లేదమ్మా, వాళ్ళు కూడా కరెక్ట్గానే మాట్లాడుతున్నారు. వాళ్ళు అడిగింది న్యాయం అడుగుతున్నారు. మీరు ఇందాక లేదు ఇందాక చూశాను, కొంగు పట్టుకొని ఓటు అడుక్కుంటున్నారు. రాజశేఖర్ అని ఉంటారు తగున అన్నారు. కొంగు పట్టుకొని ఓటు అడగట్లేదు, చాచి నేను నించున్నాను నాకు ఓటేయండి అని అడుగుతున్నది ఆ అమ్మాయి అడుగుతున్నప్పుడు ఆ అమ్మాయి ప్రజలను ఓటు అడుక్కుంటుందే తప్ప ఎదుటి వాళ్ళని ఎవరిని కించపరచలేదు. మీ మేనగోడలు ఎప్పుడు కూడా ఎవరిని ఎదుటి వాళ్ళని మాట్లాడలేదనేది ఒక్కటి మాత్రం తెలుసుకోగలగాలి. కనుక వాళ్ళ మీద కూడా విమలమ్మ గారిది ఒక్కసారి ఆలోచించండి, మీ అంతరాత్మకు ఆలోచించండి. చనిపోయిన మీ అన్నయ్య గారు ఎలా చనిపోయారో పని మీకు తెలిస్తే మీరైనా చెప్పండి, సిబిఐకి చెప్పండి. పని ఎవరు చంపారో బయట తిరుగుతున్నారంటే మీరు చెప్పండి పోనీ. కనుక ఎవరూ చెప్పకుండా ఏమీ చేయకుండా ఈ విధంగా ఉండడం అనేది ఎంతదాకా కరెక్ట్ అనేది ఒకటి. వాళ్ళ కుటుంబానికి ఈ గొడవలు అనేది ఇలా రావడం అనేది అది ఇప్పుడు ఈ రాజశేఖర రెడ్డి గారి కంట ముందు ఇప్పుడు తర్వాత వచ్చే తప్ప రాజశేఖర రెడ్డి గారు ముందు ఉన్నప్పుడు మాత్రం అంత కుటుంబం అంతా ఒక్కటే కుటుంబమై ఉంది. అది మాత్రం నాకు బాగా తెలుసు. ఇది అంటే ఈ సానుభూతి పొందడం అనేది బాగా వర్కౌట్ అయింది, పదే పదే రిపీట్ అవుతున్నాయని అనుకోవచ్చు. ఒక్కసారి సానుభూతి వస్తుంది, రెండోసారి సానుభూతి అవుతుంది. ఇప్పుడు ప్రజలు మాట్లాడుకుంటున్నారు. ప్రజలు ఏం మాట్లాడుకుంటున్నారంటే ఆ రోజు కోడికత్తి కేసు అన్నారు, తర్వాత వచ్చి వివేకానంద రెడ్డి గారు అన్నారు, బాబాయ్ అన్నారు, మొత్తం టోటల్గా అన్నీ అన్నారు. ఆ రోజు సానుభూతి ఒక్క ఛాన్స్ అన్నారు. కానీ ఈసారి మళ్ళీ ఇదేంటిది, ఇది ఏంటి పాపం, ఆయనకి ఏంటి ఈ బాధ, ఆయనకే దెబ్బ తగలడం ఏంటి, ఆయనకే రావడం ఏంటి, ఇవన్నీ కష్టాలను. కనుక ఇది నిజమా అబద్ధమా, పోలీసులు నిగ్గు తేల్చితే బాగుంటుంది, నిగ్గు తేల్చకుండా ఇది కూడా ఎలాగైనా నీళ్ళు కారుస్తారా అని అనుమానాలు జనాలకు ఉన్నాయి, నటికుమార్కి లేవు. కనుక ఆ అనుమానాలు నిగ్గు తేల్చమని పోలీసులను అడుగుతున్నాం. కనుక ఒక్కసారి సెంటిమెంట్ వస్తుంది, రెండోసారి సెంటిమెంట్ రాదు. ఇది కంపల్సరీ ఏదో జరిగిందనేది జనాల్లో ఊహాగానాలు ఉన్నాయి అంతే. సార్ ఇప్పుడు మరి వైసీపీ గ్రాఫ్ అనేది పెరిగిందా తగ్గిపోయిందా? ఇప్పుడు ఒకటండి, ఎలక్షన్ నామినేషన్ అనేది ఇంకా టైం ఉంది. ఎలక్షన్ అనేది 13th మే 13th ఉంది. ఎప్పుడు కూడా మీ లాస్ట్ ఓటింగ్ ఈజ్ 1 hour, వెరీ వాల్యుబుల్. మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. మనం 5 గంటల తర్వాత ఓటింగ్ ఉన్న జనాలు కొన్ని వందల సీట్లని తారుమారు చేసే టైం ఉంటుంది. ఎందుకంటే ఆ 1 hour, ఆ 1 hour చాలు. లాస్ట్ టైం గవర్నమెంట్ పడిపోవడానికి కారణం చంద్రబాబు నాయుడు గారు. ఆ 1 hour ఓటింగే, 5 గంటల నుంచి ఉన్న జనాలే మొత్తం చంద్రబాబు నాయుడు గారు డౌన్ఫాల్ అయిపోయి ఎలక్షన్స్ ఆయన వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు గెలటానికి, చంద్రబాబు నాయుడు గారు ఓడిపోవడానికి. కనుక ఎలక్షన్స్ అనేది ఇప్పుడు నువ్వా నేనా అన్నట్టే ఉన్నాయి. ఆ నువ్వా నువ్వా అన్న దాంట్లో ఉన్నాయి. రేపు ఎలక్షన్ తర్వాత నామినేషన్లు వేసి విత్డ్రా 29 తర్వాత మే 1 నుంచి ఎలక్షన్స్లో నువ్వా నేనన్న ఫైట్లో నుంచి ఎవరు నెగ్గగలుగుతారు, ఎవరు తగ్గగలుగుతారు అనేది ఉంటుంది. అంతే తప్ప ఈ విధంగా ఈ రాజకీయాలు ఇది పనికిరావండి. జనాలు నేర్పులు, జనాలు తెలివొచ్చింది, జనాలుగా ఆలోచిస్తున్నారు. మే 13th ఎవరికి ఓటేయాలి, ఎవరికి ఓటేయకూడదు. ఓకే, నిజంగా మన రోడ్లు బాగున్నాయా, మన జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేద్దాం. మనకు రాజధాని ఉందా, మన జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేద్దాం. నిజంగా మనకు మొత్తం టోటల్గా ఈ మందుల రేట్లు ఎంత ఉన్నాయి, బియ్యం రేట్లు ఎంత ఉన్నాయి, దినుసుల రేట్లు ఎంత ఉన్నాయి, మన పప్పుల రేట్లు ఎంత ఉన్నాయి, ఉప్పుల రేట్లు ఎంత ఉన్నాయి, డీజిల్ రేట్ ఎంత ఉంది, పెట్రోల్ రేట్ ఎంత ఉంది, దాంట్లో పక్క రాష్ట్రంలో డీజిల్ రేట్ ఎంత ఉంది, మన రాష్ట్రంలో డీజిల్ రేట్ ఎంత ఉంది, అసలు ఎన్ని టోటల్గా మన డెవలపింగ్ ఎంత ఉంది, మనకు నిరుద్యోగ వృత్తి ఎంత ఇచ్చారు, ఎన్ని పరిశ్రమలు తీసుకొచ్చారు, ఇన్ని పరిశ్రమలకి ఎన్ని లక్షల మంది ఉద్యోగాలు ఇచ్చారు, ఎంత దాకా మనకి ఇన్కమ్ వస్తుంది, ఎన్ని లక్షల కోట్లు మనం అప్పులు అయ్యాం, పోలవరం కట్టామా కట్టలేదా, ఇలాంటివన్నీ కూడా పరిణలోకి తీసుకొని జనాలు మే 13th ఎన్ని నిజంగా కానీ చేయగలిగితే జగన్మోహన్ రెడ్డి గారికి బంపర్ మెజార్టీతో ఓటేస్తారు. ఒకవేళ నిజంగా రోడ్లు బాగులేకపోతే, నిజంగా పంచాయతీలు డెవలపింగ్ కాకపోతే, నిజంగా పరిశ్రమలు రాకపోతే జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించి చంద్రబాబు నాయుడు గారికి పట్టం కడతారు, కూటమికి పట్టం కడతారు. అంతే తప్ప ఒకటి. రెండోది, ఇక్కడ జనాలు ఒకప్పుడు వేరండి, ఇప్పుడు వేరండి. నేను 138 సార్లు టింగ్ కొట్టాను, నాకు ఆల్రెడీ బటన్ నొక్కాను, నాకు 2 సార్లు బటన్ నొక్కండి అన్నారు. 100% బటన్ నొక్కడానికి మే 13వ తారీఖు జనాలు రెడీగానే ఉన్నారు. అది జగన్మోహన్ రెడ్డి గారికి బటన్ నొక్కుతారా, చంద్రబాబు నాయుడు గారి కూటమికి బటన్ నొక్కుతారా,
జనాలు నిర్ణయిస్తారు. న్యాయ నిర్ణేతలు జనాలే. వాళ్ళ ఇంటికి కరెక్ట్గా కరెంట్ వస్తుందా, మీ ఇంటికి కరెంట్ వచ్చి కరెక్ట్గా కరెంటు బిల్లు లాస్ట్ టైంలో 100 రూపాయలు ఉందా, ఈరోజు 500 రూపాయలు ఉందా, 24 గంటలు రైతులకు కరెంట్ ఇస్తున్నామా, మోటార్లు బిగించేటప్పుడు ఏడీలు ఏఈలు లంచం తీసుకోకుండా మమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా ఉన్నారా, అలాంటివన్నీ కూడా ఉన్నాయి. రైతు నిజంగా బాగా ఉన్నాడా, రైతుకు గిట్టుబాటు ధర వస్తుందా, రైతును మనం కాపాడుకున్నామా, 24 గంటలు కరెంటు స్వచ్ఛందంగా వచ్చి నీళ్ళు కానీ అన్నింటిలో కూడా స్వచ్ఛందంగా ఉన్నాయా. ఆంధ్రప్రదేశ్లో ఎన్ని సస్యామలంగా ఉండగలిగితే మన నిరుద్యోగ 13 లక్షల కోట్లు వచ్చింది ఎక్కడ పెట్టారు, ఆ 13 లక్షల కోట్లు ఎన్ని పరిశ్రమలు పెడుతున్నారు, ఇవన్నీ ఎన్ని లక్షల ఉద్యోగాలు ఇచ్చాము, ఇవన్నీ నిజంగా ఉద్యోగాలు వచ్చేవాళ్ళు కానీ వీళ్ళు కానీ వాళ్ళందరూ జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేస్తారు. అవి నిజంగా రాకపోతే ప్రతిపక్షానికి ఓటేస్తారు. సింపుల్ థింగ్. మే 13th రెండు బటన్స్ నొక్కుతారు జనాల న్యాయ నిర్ణేతలు. ఆ జనాలను మనం ఎవరో మార్చలేము. మనం ఎన్ని మసిమూసి మారకాయలు చేసినా, ఎన్ని ఇలాంటి గాలిడీలు చేసినా మనం మార్చలేము అనేది మాత్రం మన వాస్తవం. అది ఇండస్ట్రీ ఉంది. రెడీ అంటే చేద్దాం. రెడీయా? ఇండస్ట్రీలో చాలా 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 ఊహాగానాలు వస్తున్నాయి. ఫోన్ ట్యాపింగ్ అని అదని ఇదని. ఆడపిల్లల మీద ఫోన్ ట్యాపింగ్ చేశారు గత ప్రభుత్వం అంటున్నారు, పోలీసులు అంటున్నారు, ఇంకోటి అంటున్నారు. ఓకే, ఇవన్నీ ఊహాగానాలు మాత్రమే. ఓకే, నిర్ణయం మళ్ళీ నవీన్ గారి మీద ఏదో కేసు రిజిస్టర్ అయింది జూబ్లీహిల్స్లో, అది కూడా ఫోన్ ట్యాపింగ్లో అంటున్నారు. నవీన్ గారు ఆల్రెడీ పుష్ప, ఒక జనతా గ్యారేజ్, పుష్ప 2 ఈజ్ ద బిగ్గెస్ట్ ఎన్ఆర్ఏ అండ్ ఈరోజు నెంబర్ 1 ఇండస్ట్రీ శాసించిన వ్యక్తి నవీన్ గారు. మరి అలాంటి దాంట్లో మరి ఏదో ఊహాగానాలే నేను అనుకుంటున్నాను. నేను ఈ ఊహాగానాల్లో మరి ఆయన తెరదించి చాలా యూట్యూబ్ వాటిల్లో మొత్తం ఇండస్ట్రీకి సంబంధించి ఒక పుష్ప ఏదైతే పుష్పాలో చూపించారో అలా మొత్తం టోటల్గా కొన్ని వాటిలో కొన్ని కథనాలు ఆయనకి యాంటీగా చాలా దారుణంగా చెప్తున్నాయి. ఓకే, దాని దాకా నేను పూర్తిగా వెళ్ళను. కానీ కేసు ఏమైంది ఏంటి అని ఇన్వెస్టిగేషన్ జూబ్లీహిల్స్ వారు చూస్తున్నారు. కనుక ఫోన్ ట్యాపింగ్లో కొంతమంది ఆడపిల్లలు కూడా ఫోన్ ట్యాపింగ్ చేశారు, వాళ్ళు కొంతమంది ఇబ్బందులు పడ్డారు, సినిమా ఇండస్ట్రీ ఇబ్బంది పడింది అంటున్నారు. కానీ ఈరోజు దాకా ఫిల్మ్ ఛాంబర్ కానీ కౌన్సిల్ కానీ ఎవరు కూడా ఇండస్ట్రీ కానీ పట్టించుకోలేదు. అలాగే ఇక్కడ ఆల్రెడీ ఇంతకుముందు డ్రగ్స్ కేసుల్లో కానీ వాటిల్లో కానీ ప్రతిసారి ఇండస్ట్రీ వస్తుంది. ఇండస్ట్రీని ఏళ్ళు చూపిస్తున్నారు, కొత్తగా వస్తున్నారు, ఇండస్ట్రీని ఏళ్ళు చూపిస్తున్నారు, మళ్ళీ క్లీన్ చిట్ ఇస్తున్నారు. ఈజ్ ద కరెక్టా నాట్ కరెక్టా అనేది మీ యంత్రాత్మక సినిమా ఇండస్ట్రీలో అందరూ కూడా ఇంక్లూడింగ్ నేను అంటే మేము కూడా మాకు సిగ్గు తెచ్చుకోవాలా. ఎందుకంటే ఎందుకు మమ్మల్ని పిలిపిస్తున్నారు, మమ్మల్ని ఎందుకు నార్కో టెస్ట్ అని అదని ఇదని చెప్పేసి మమ్మల్ని మళ్ళీ ఎంట్రికలతో కూడా టెస్ట్ చేయించి మళ్ళీ క్లీన్ చిట్ ఇచ్చారు. వాళ్ళ మీద మేము ఆ పోలీసు వాళ్ళ మీద కానీ వాళ్ళ మీద కానీ మేము ఎందుకు డిప్రమేషన్ వేయలేకపోయాం అంటే మేము తప్పు చేసామా, మళ్ళీ వాళ్ళు ఎందుకు మాకు క్లీన్ చిట్ ఇచ్చారు, మా పరువు ఎందుకు టీవీలో తీశారు, మా విద్యుత్ ఎందుకు తీశారు, మా పిల్లల పెళ్ళిళ్ళు ఎలాగవుతాయి, మా పెళ్ళిళ్ళు ఎలాగవుతాయి, రేపు మొత్తం టోటల్గా మా ఆడపిల్లలకి ఎలా బయట తలెత్తుకొని తిరగలుగుతాం, మా పిల్లలు ఎలా తలెత్తుతుంది. ఇండస్ట్రీ మరి ఇవన్నీ పట్టించవా? మరి గత ప్రభుత్వం చేసిన అరాచకం అంతమందిని తీసుకెళ్ళి మొత్తం టోటల్గా మీ టీవీలో 24 hours మీరు లైవ్లో చూపించి పరువులు తీసిన తర్వాత అందరికీ క్లీన్ చీట్ ఎలాగొచ్చింది, ఒక్కరు కూడా తప్పు చేయలేదు అనే దాని మీద ఎందుకు వచ్చింది, ఎందుకు ఇండస్ట్రీని మళ్ళీ దాని విధంగా తీసుకున్నారు, ఇస్ ఆ పోలీస్ ఆఫీసర్స్ మీద ఎందుకు యాక్షన్ తీసుకోలేదు. ఇప్పుడు మళ్ళీ ఫోన్ ట్యాపింగ్ అంటున్నారు, ఇంకోటి అంటున్నారు. ఇది కూడా ఎంత దాకా నిజాలు ఎంత దాకా అబద్ధాలు, ఎన్ని కథనాలు ఏంటిది, ఎక్కడి దాకా వస్తుంది. సినిమా ఇండస్ట్రీలో ఆడపిల్లలతో ఆడుకోవడం, ఇలా మొత్తం టోటల్గా టీవీల్లోనే ఏదో కథనాలు నడిపించడం, ఈ విధంగా పోలీస్ డిపార్ట్మెంట్కి కూడా కరెక్ట్ కాదు. అలాగే గవర్నమెంట్కి కూడా ఏ గవర్నమెంట్ మారుతో ఆ గవర్నమెంట్ మాట్లాడుతూ వచ్చి ఇండస్ట్రీకి మమ్మల్ని ఏదో చూచాయిగా వార్నింగ్ ఇచ్చేటట్టు, అక్కడ ఏదో ఎన్కన్వెన్షన్ ఒక గోడ బద్దలు కొట్టినట్టు మళ్ళీ వాళ్ళకి క్లీన్ చీట్ వస్తుంది. అయ్యప్ప సొసైటీలో గోడ బద్దలు కొడితే వాళ్ళకి క్లీన్ చీట్ వస్తుంది. ఇవన్నీ ఎక్కడికి వెళ్తాయి, ఎలాగొస్తున్నాయి, ఎక్కడికో నాకు అర్థం కావట్లే. ఇప్పుడు చాలామంది ఈ విధంగా ఇండస్ట్రీలో ఉన్నాయి కాబట్టి ఇండస్ట్రీని వాడుకుంటున్నారు. మనం ఇండస్ట్రీ వాళ్ళం ఎవరం కూడా ఎందుకు మనం ఖండించలేకపోతున్నాం?
మనం ఎందుకు డైరెక్ట్గా ప్రెస్ నోట్ ఇవ్వలేకపోతున్నాం, ఎందుకు మనం ట్విట్టర్లో పెట్టలేకపోతున్నాం, ప్రతి దానికి గవర్నమెంట్కి కానీ అందరికీ మనం సపోర్ట్ చేస్తున్నాం. ఇంతమంది హీరోలమి, ఇంతమంది హీరోయిన్లమి, మన ఆడపిల్లల మీద హీరోయిన్లు అంటే మన ఆడపిల్లలే, మన ఆడపిల్లల మీద అభియోగాలు వస్తూ ఉంటే మీరు ఎందుకు ఖండించలేకపోతున్నారు? ఇలాంటి అభియోగాలు వస్తే మాత్రం నేను ఒక్కటే చెప్తున్నా, దయచేసి కౌన్సిల్ ఛాంబర్ కానీ మా అసోసియేషన్ కానీ సీరియస్గా తీసుకొని ప్రెస్ నోట్ రిలీజ్ చేయాలి. ఎందుకంటే ఇది మళ్ళీ అభియోగాలు వస్తున్నాయి, మళ్ళీ క్లీన్ చీట్లు వస్తున్నాయి. ఇది కరెక్ట్ కాదు. డ్రగ్స్ అనేది ఒక డ్రగ్స్ అనే మరమారిని ఎవరు దగ్గర సహించరు. అలాంటి వాళ్ళని ఎవరున్నా కూడా ఏరి పట్టుకొని అప్పచెప్పడానికి మేము సిద్ధంగానే ఉన్నాం. దయచేసి సినిమా ఇండస్ట్రీ ఒక్కటి మీదే మా అబండాలు వేయకండి. మీ అబండాలు తీసుకొచ్చి సినిమా ఇండస్ట్రీ మీద వేసి దానికి ఒక టీవీ పేపర్లకి టీవీలకి లీక్ ఇచ్చి ఆ సోషల్ మీడియాలో వాళ్ళ జీవితాలు నాశనం చేయకండి. ఇది కొన్ని పేర్లు నేను చెప్పదలుచుకోలేదు కనుక ఆ పిల్లల మీద వాళ్ళ పేర్ల మీద అమ్మాయిల మీద రావడం అనేది దురదృష్టకరం. అది వచ్చిన తర్వాత అది నిజమో అబద్ధమో నిగ్గు తేల్చాల్సిందే. అది ఇన్వెస్టిగేషన్ చేసి వాళ్ళ మీద నిజమా అబద్ధమా, లేకపోతే అలాంటి వాళ్ళ మీద ఎందుకు యాక్షన్ తీసుకోకూడదు. ఇప్పుడు ఎవరైతే కొంతమంది అరెస్ట్ అయిన పోలీసు వాళ్ళు ఉన్నారో అలాంటి ఫ్రాడ్ చేసిన వాళ్ళు, ఇలాంటి వాళ్ళు దేశం నుంచి వాళ్ళ ఫ్యామిలీకి కూడా పుట్టగతులు లేకుండా చేయాలి. నిజంగా వాళ్ళు తప్పులు చేస్తే వాళ్ళు నిజంగా సస్పెండ్ చేయడమే కాదు, వాళ్ళ పిల్లలకు కానీ వాళ్ళకు కానీ దేశం నుంచి ఇలాంటి తప్పులు ఇంకొకటి చేయకూడదు. ఒక ట్రాప్లో ఇంకొక భార్యాభర్తలు అవ్వచ్చు, ఇంకోటి రహస్యంగా వినడానికి ఎక్కడా కూడా ఎవరికి ప్రైవసీ లేకుండా ఇలా వినడానికి ఎక్కడ చట్ట విరుద్ధం. ఒకవేళ నిజంగా ఇది ఇలా ఫోన్ ట్రాపింగ్లో ఎవరైనా వినాలంటే ఉగ్రవాదులు కానీ ఇంకోటి కానీ ఒక వాంటెడ్ క్యాండిడేట్ వినాలంటే హోంశాఖ పర్మిషన్ తీసుకోవాలా, ఎన్ని గంటలకి ఏ టైం కానీ పర్మిషన్ తీసుకొని అది వాళ్ళకి మన దేశానికి నష్టం కలిగించే పనుల్లో మాత్రమే చెయ్యాలి. ఇలాంటి ఆకతాయిలుగా డబ్బులు మొత్తం టోటల్గా కొంతమంది డబ్బులు గుంచడానికి, వ్యాపారస్తులు గుంచడానికి, అమ్మాయిలు మోసం చేయడానికి ఇలాంటివి చేస్తే వాళ్ళకి పుట్టగతులు ఉండవు. అలాంటి వారిని తీసుకెళ్ళి వాళ్ళ ఫ్యామిలీని కానీ ఎవరైనా సరే దేశ బహిష్కరణ చేసి సుప్రీంకోర్టు అండ్ సుమోటోగా తీసుకోవాలి ఇలాంటి కేసుల్ని. దయచేసి సినిమా వాళ్ళ మీద ఇలాంటి అబండాలు వేయొద్దు. అబండాలు వేస్తే నిరూపించి మీకు వీళ్ళు తప్పు చేశారని అరెస్ట్ చేయండి. అంటే సినిమా ఇండస్ట్రీ మీద అబండం వేయొద్దు అని మాత్రం నా విన్నపం, నా మనవి. నవీన్ ఎన్నేని గారిది ఆల్రెడీ ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. నవీన్ ఎన్నేని గారిది ఎక్కడ ఏం జరిగింది ఏంటి, ఆయన కిడ్నాప్ చేయించారంటున్నారు. అది కొంత తెలుసు కాబట్టి నవీన్ ఎన్నేని గారు ఎన్ఆర్ఏ, మరి ఆయన వచ్చి ఇక్కడికి కిడ్నాప్ చేయించడం ఏంటి, ఒక పుష్పాటు 700-800 కోట్లు సినిమాలు తీస్తున్నాడు. కాకపోతే ఒకటి ఇప్పుడు 100 కింద నుంచి పైకి వచ్చి 100 కోట్లు 1000 కోట్లు తీస్తున్న వాళ్ళు ఎప్పటికప్పుడు అందరూ కూడా ఇలాంటి వాటిలో మనకు కనబడుతూనే ఉంటారు. ఎందుకంటే పెద్ద రియల్ ఎస్టేట్ వస్తారు, పెద్ద రియల్ ఎస్టేట్ చాలా గొప్పవాడని వస్తారు ఇండస్ట్రీలో. కానీ వాళ్ళు శాశ్వతంగా మరి ఎక్కే రైలు వచ్చే రైలు ఉంటూనే ఉంటాయి మా ఇండస్ట్రీలో. కొంతమంది మాత్రమే శాశ్వతంగా ఉంటారు. కనుక ఒక రాత్రి హైప్ వచ్చిన వాళ్ళు రాత్రి కింద పడిపోతూ ఉంటారు. ఇది ఇండస్ట్రీ ఈజ్ కామన్. కానీ 20 మంది నిర్మాతలు మాత్రం శాశ్వతంగా సినిమాలు తీస్తూ అది ఉంటారు. ఎందుకంటే సినిమా ఇండస్ట్రీని నమ్ముకొని సినిమా ఇండస్ట్రీని కాపాడుతూ ఇలా సినిమా ఇండస్ట్రీకి హీరోకి ఎంత హీరోయిన్కి ఎంత రెమ్యునరేషన్లో ఒక సినిమా బడ్జెట్లో సినిమా తీసేవాళ్ళు ఎప్పుడూ నిర్మాతలుగా ఉంటారు. కనుక కొంతమంది అతిగా వెళ్తున్నారు, అతిగా కొన్ని 100 కోట్ల బిజినెస్కి పాన్ ఇండియా అంటున్నారు. అలాగే పాన్ ఇండియా నుంచి మళ్ళీ లో ఇండియాకి వస్తారో ఏ ఇండియాకి వస్తారో తెలియదు. కానీ కన్ఫర్మ్ ఇలాంటి అభియోగాలు అనేది కొంతమందికి వస్తున్నాయి. ఆ అభియోగాలు అనేది వాళ్ళు నిగ్గు తేల్చాలి. పోలీసులు కూడా నిగ్గు తేల్చి సీరియస్గా యాక్షన్ తీసుకోవాలి. థ్యాంక్ యూ వెరీ మచ్.